పుష్ప అంటే ఫైర్ అనుకుంటారా, వైల్డ్ ఫైర్ సినిమా అయితే అరాచకం భయ్యా. గూస్ బంప్స్ వచ్చాయి అసలు. పుష్ప లాంగ్వేజ్లో చెప్పాలంటే పుష్ప టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని సినిమా నిదానంగా చూడదాంలే అనుకున్నా. కానీ నా చుట్టుపక్కల వాళ్ళంతా వెళ్తుంటే ఉండబట్టలేక నేను కూడా వెళ్ళి సినిమా చూసేసిన. ఈ వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ అవ్వ తగ్గేదేలే. సో గైస్, విషయానికి వస్తే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఈరోజు అయితే రిలీజ్ అయిపోయింది. ఇచ్చిన హైప్కి తగ్గట్టు ఊహించినట్టే సినిమా ఒక లెవెల్లో ఉంది. సీరియస్లీ గైస్, సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఇక ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా చెప్పాల్సింది సుకుమార్ గారి గురించి. సినిమా లెంత్ 3 hours 40 minutes. అంతసేపు ఎలారా బాబు థియేటర్లో కూర్చోవాలి అనుకున్నాను. కానీ ఏమాత్రం ఎక్కడ కూడా అస్సలు బోర్ అనేది కొట్టలేదు గైస్. విజిల్ వేసేలాగా ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ వస్తూనే ఉన్నాయి. స్క్రిప్ట్ చాలా పక్కాగా రాసుకొని దాన్ని చాలా బాగా ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా అన్ని సీన్స్ని ఎందుకు అలా అవుతున్నాయా అని మనకు డౌట్ తెప్పించి వెంటనే దాన్ని జస్టిఫై చేస్తూ చాలా బాగా స్క్రీన్ మీద చూపించారు సుకుమార్ గారు. తర్వాత చెప్పుకోవాల్సింది మన హీరో అల్లు అర్జున్ గారి గురించి. అసలు అది యాక్టింగా ఇంకేమైనా జీవించేశాడు భయ్య. సినిమా మొత్తం అల్లు అర్జున్ గారే కనిపిస్తారు. వన్ మ్యాన్ షో అని చెప్పాలి అంతే. అసలు ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ ఓవరాల్గా ఎర్రగా తీసేసాడు అంతే. నేషనల్ అవార్డు పుష్ప 1కి కాదు, పుష్ప 2కి ఇవ్వాలి. అసలు జాతర సీన్ ఉంది భయ్య, వేరే లెవెల్ అంతే. అటు ఫైట్ ఇటు ఎమోషన్ కలిపి అరాచకం సృష్టించాడు మన హీరో గారు. క్లైమాక్స్లో వచ్చే ఆ రపరప ఫైట్ సీన్ కూడా ఏ మాత్రం తగ్గలేదు అసలు. సీరియస్లీ గైస్, అల్లు అర్జున్ గారు విశ్వరూపం చూపించారు ఈ సినిమాలో. ఇక ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా పెద్ద జాతరనే చెప్పాలి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఫహద్ ఫాజిల్ గారి గురించి. ఓ పక్క కామెడీ పండిస్తూ వెంటనే సీరియస్నెస్ చూపిస్తూ అల్లు అర్జున్ గారికి గట్టి పోటీ అయితే ఇచ్చారు. తర్వాత హీరోయిన్గా రష్మిక గారు చాలా బాగా చేశారు. ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్స్ అసలు ఎందుకు ఉంటున్నారో కూడా తెలియట్లేదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కి కూడా చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు సుకుమార్ గారు. అండ్ ఆ క్యారెక్టర్కి కావాల్సినంత న్యాయం అయితే ఖచ్చితంగా చేశారు రష్మిక గారు. తర్వాత సునీల్ గారు. డైలాగ్స్ ఏమీ లేవు కానీ ఉన్న సీన్స్లో మాత్రం ఏమి మాట్లాడకుండానే మనల్ని కాడిపుబ్బా అయితే నవ్విస్తారు. రావు రమేష్ గారి క్యారెక్టర్కి యాక్టింగ్కి పెద్దగా స్కోప్ లేదు, కానీ ఉన్నంతలో చాలా బాగా చేశారు. రావు రమేష్ గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు మనకి. అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఈ సినిమాలో జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చి అయితే వదిలేశారు. ఫుల్ లెంత్ రోల్ పార్ట్ 3లో మనం చూడొచ్చు. అలాగే అనసూయ రోల్ చాలా బాగుంటుంది. తన క్యారెక్టర్కి పూర్తి న్యాయం అయితే చేశారు అనసూయ గారు. మిగతా వాళ్ళందరూ కూడా మంచి పెర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. తర్వాత సాంగ్స్ అండ్ బీజిఎం గురించి చెప్పుకుంటే సాంగ్స్ స్క్రీన్ మీద చాలా బాగున్నాయి. నాకు పర్సనల్గా పీలింగ్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. రష్మిక అండ్ అల్లు అర్జున్ డ్యాన్స్ ఎర్రగా తీశారు భయ్య. బీజిఎం చాలా బాగుంది. ఎలివేషన్ సీన్స్లో బీజిఎం గట్టిగా పట్టింది. కొన్ని సీన్స్లో పర్లేదు, కొన్ని సీన్స్లో అసలు బీజిఎమే లేదు. కానీ ఓవరాల్గా మాత్రం బీజిఎం చాలా అయితే బాగుంది. తర్వాత శ్రీలీల ఐటమ్ సాంగ్ విషయానికి వస్తే నాకైతే పెద్దగా ఎక్కలేదు భయ్య. ఊ అంటావా సాంగ్తో కంపారిజన్ వస్తుంది కాబట్టి ఆ రేంజ్లో అయితే అస్సలు లేదు. అండ్ శ్రీలీల డ్యాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నాకు అంతగా ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే పీలింగ్ సాంగ్లో రష్మికనే అద్దరగొట్టేసింది అసలు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే సినిమా కొంచెం ల్యాగ్ అయితే ఉంది, కానీ ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టరే. పుష్ప ఇప్పుడు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఈ తగ్గేదేలే. సో గైస్, ఈ సినిమా నేషనల్ రికార్డ్సే కాదు ఇంటర్నేషనల్ రికార్డ్స్ కూడా బద్దలైతే కొడుతుంది ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.